మీకు కూడా ఇలానే వర్కౌట్ మధ్యలో హెడ్ ఏక్ అనేది వస్తుందండి. ఇది నేనైతే సెకండ్ టైం ఇది ఫేస్ చేయడం. మన 76 డేస్ ఛానల్ లో డే 36 మార్నింగ్ లేచి వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను అండి. బ్యాక్ అండ్ బైసెప్ ట్రైన్ చేద్దాం అని చెప్పేసి ప్రీ వర్కౌట్ మీలో ఏమీ తీసుకోకుండా మార్నింగ్ లేచి నేను స్టార్ట్ చేశాను. ఒక 4 వేరియేషన్స్ కొట్టిన తర్వాత బ్యాక్ ని అయితే కంప్లీట్ గా ట్రైన్ చేసిన తర్వాత బైసెప్ కి వెళ్ళాను. బైసెప్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఫంక్షన్ అనేది నేను కరెక్ట్ గా చేయట్లేదు డార్లింగ్. బాగా సెర్చ్ చేసి చూసిన తర్వాత నాకు తెలిసిన విషయం అయితే అది సెకండ్ టైం నేను ఇది ఫేస్ చేయడం. ఎవరైనా ఫేస్ చేస్తే కరెక్ట్ గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మాత్రం పక్కా చేయండి డార్లింగ్. లేదంటే మీరు కూడా నాలానే ఫేస్ చేసే అవకాశం అయితే ఉంది డార్లింగ్. కొంచెం జాగ్రత్తగా చేయండి. అందరికీ ఒకలాగే ఉంటదని చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. ఒకరికి 1 hour ఉండొచ్చు, ఒకరికి 24 hours ఉండొచ్చు, ఒకరికి 2 days కూడా ఉండొచ్చు. నాకు ఈవినింగ్ అయితే తగ్గింది డార్లింగ్. వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, ఒక 4 almonds, ఓట్స్ ఒక 70 grams అలా ఓట్స్ మొత్తం అంతా నీట్ గా ప్రిపేర్ చేసుకుని తిన్నాను డార్లింగ్. అప్రాక్సిమేట్లీ ఒక 700 to 600 calories అండ్ ఒక 30 grams ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటది. ఇంకా ఆఫ్టర్నూన్ మీల్ కూడా అమ్మ కర్రీ వండితే ఆ కర్రీతో తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయినా. ఇంకా రైస్ ఓన్లీ ఆఫ్టర్నూన్ మీల్ లోనే డార్లింగ్. బ్రెడ్ అండ్ టమాటో సాస్ నైట్ మీల్ ప్యాక్ చేసుకుని తీసుకెళ్లిన నైట్ మీల్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజుకైతే ఇంత ఉంటాం మరి. బాయ్ బెస్ట్.